టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళేటువంటి ఒక టీచరు నన్ను అడిగారు, అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి ఒక వీడియో ఒకటి పెట్టండి, రేపు నాకు ఎగ్జామ్ ఉంది అని. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన గ్రామర్లో పార్ట్ కాబట్టి ఇది మన అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంగ్లీష్లో మనకి 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. డిక్లరేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ మనం ఎసెప్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. ఎసెప్టివ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాడు ఎసెప్టివ్ అని ఇవ్వచ్చు, డిక్లరేటివ్ అని చెప్పి కూడా మనకి ఇవ్వచ్చు. ఎసెప్టివ్ సెంటెన్స్ అంటారు. రెండోది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి క్వశ్చన్ మార్క్స్తో ఎండ్ అవుతూ ఉంటాయి. ఇవి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. చివరి మనకి ఫుల్ స్టాప్ వస్తుంది. డిక్లరేటివ్ అంటే ఏంటో నేర్చుకుందాం. డిక్లరేటివ్ ఏమో ఫుల్ స్టాపు, ఇంటరాగేటివ్ వచ్చేసి క్వశ్చన్ మార్కు, ఇంపరేటివ్ కూడా ఫుల్ స్టాపే. ఒక్కొక్కసారి మనకి ఎక్స్క్లమేటరీ కూడా వస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఇంపరేటివ్ కూడా. అది ఎప్పుడు వస్తుందని చూద్దాం. నాలుగోది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నాలుగోది ఎక్స్క్లమేటరీ అంటే క్లియర్గా మనకి ఈ సింబల్ మనకి కనబడుతూ ఉంటుంది. ఈ సింబల్ మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్లో మనకి సెంటెన్సెస్ మొత్తాన్ని 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. 4 టైప్స్ కింద మనకి డివైడ్ చేశారు. ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్, అసెప్టివ్ సెంటెన్స్ అంటారు. దీన్ని స్టేట్మెంట్ సెంటెన్సెస్ కూడా అంటారు. స్టేట్మెంట్స్ ఇవి కూడా అంటారు. కానీ 3 పేర్లు: డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా, అసెప్టివ్ సెంటెన్స్ అన్నా, స్టేట్మెంట్ సెంటెన్సెస్ అన్నా ఒకటే. ఇంటరాగేటివ్ క్వశ్చన్ మార్క్స్లో వస్తాయి. ఇంపరేటివ్ ఇది మనకి ఒక్కొక్కసారి ఫుల్ స్టాప్ వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్స్క్లమేటరీ కూడా మనకి వస్తుంది. డీటెయిల్డ్గా నేర్చుకుందాం. నాలుగోది వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్సు. మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. కాబట్టి మొత్తం మనకి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనం ఒక్కొక్క సెంటెన్స్ గురించి నేర్చుకుందాం. ఒక్కొక్క సెంటెన్స్ గురించి మనం ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటాం. ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలు మీకు, మీరు చిన్నోళ్ళు ఏం కాదు కదా. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అంత చూడండి. డిక్లరేటివ్ అంటే ఏ సెంటెన్స్ దట్ టెల్స్ సంథింగ్, ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది మనకి. ఏదో ఒక విషయం గురించి కానీ, ఫ్యాక్ట్స్ గురించి కానీ, నిజాల గురించి కానీ మనకు చెప్తూ ఉంటే దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఢిల్లీ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇది ఫ్యాక్ట్, అంతే కదా. కానీ ఒక విషయం గురించి చెప్తూ ఉంటుంది. సో డిక్లరేటివ్ సెంటెన్సెస్, దే డిక్లేర్ సంథింగ్, దే సే సంథింగ్, దే టెల్ సంథింగ్ టు అస్. ఏదన్నా ఒక విషయం గురించి మనకు చెప్తూ ఉంటుంది. రైట్? రామ ఈజ్ స్టడీయింగ్. రామ ఈజ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. రామ ఈజ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. అంతే, ఒక స్టేట్మెంట్. బట్ ఈ విధంగా ఒక దాని గురించి చెప్తే మనం దాన్ని డిక్లరేటివ్ అంటాం. దీన్ని స్టేట్మెంట్ సెంటెన్సెస్ అని చెప్పంటాం. స్టేట్మెంట్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఇప్పుడు చూడండి, ఐ డోంట్ లైక్ టీ. నాకు టీ అంటే ఇష్టం లేదు. అది కూడా ఒక స్టేట్మెంట్. అది కూడా మనకి స్టేట్మెంట్ కిందకి వస్తుంది. కాబట్టి ఈ వీటిని మనం ఏమంటాం? డిక్లరేటివ్ సెంటెన్సెస్ లేకపోతే అసెప్టివ్ సెంటెన్సెస్ అంటాం. ఇవన్నిటి చివర మనకి ఫుల్ స్టాప్లు వస్తాయి. ఫుల్ స్టాప్స్ వస్తాయి, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి డిక్లరేటివ్ అంటే ఏదో ఒక విషయం గురించి మనతో చెప్తూ ఉంటుంది అనమాట. అవి ఫ్యాక్ట్స్ కావచ్చు, ఏదన్నా రెగ్యులర్గా జరిగేటువంటి విషయం కావచ్చు, ఏదైనా సరే ఒక విషయం గురించి మనకి చెప్తే దాన్ని ఏమంటారు? డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పి మనం అంటాం. ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఎండ్ విత్ ఏ ఫుల్ స్టాప్. ఇది ఫస్ట్ టైప్. ఓకే, రైట్. రెండోది ఏంటి మన లెక్కలో? రైట్. నెంబర్ 2, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏంటి? ఇంపరేటివ్ చూడండి, ఇవి కమాండ్ ఆర్ రిక్వెస్ట్. ఆర్ ఇన్విటేషన్. ఇవి వీటి గురించి మనకి ఎవరన్నా కనుక చెప్తే దాన్ని ఏమంటామంటే మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పి అంటాం.
అది కమాండ్ అయినా అయి ఉండాలి, రిక్వెస్ట్ అయినా అయి ఉండాలి, ఇన్విటేషన్ అంటే వాడిని ఆహ్వానించడం అన్నమాట. దీన్ని మనం ఆహ్వానించడం కింద మనం దీన్ని చెప్తాం, రైట్. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఒక్కొక్కసారి మనకి ఎక్స్క్లమేటరీ కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, రైట్ రైట్ గో టు మార్కెట్ అండ్ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్ అని చెప్పి రాశాం. చూడండి, గో టు మార్కెట్. ఫస్ట్ ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో గుర్తుపెట్టుకోండి, వెర్బ్తో స్టార్ట్ అవుతాయి సెంటెన్సెస్, వెర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పి అంటాం, రైట్. చూడండి, టర్న్ ఆఫ్ ద లైట్, లైట్ ఆర్పే, ఆర్డర్, ఇవన్నీ కూడా మనం ఆర్డర్స్ కింద చెప్తాం. సో గో టు మార్కెట్ అండ్ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్, టర్న్ ఆఫ్ ద లైట్ ఆర్పేసే, రైట్. అలాగే చూడండి, రైట్, ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు హెల్ప్ చెయ్యి. కాబట్టి ఇది రిక్వెస్ట్, ప్లీజ్ రిక్వెస్ట్. ఇదేమో వెర్బ్తో స్టార్ట్ అయ్యింది, అన్నీ కూడా వెర్బ్తో స్టార్ట్ అవుతాయి చూడండి. కాబట్టి ఇక్కడ ప్లీజ్ అనే మాట వచ్చింది ముందంతే. కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే కమాండ్స్, రైట్. చూడండి, షూట్, చిన్న వర్డ్ షూట్, అలా కాల్చి అన్నాడు, ఆర్డర్ లేకపోతే కమాండ్, ఇలా చెప్తే మనం దాన్ని ఏమంటామండి, వాటిని ఏమంటాం, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పంటాం. ఇన్విటేషన్ అంటే ఏంటి, వాడిని ఇన్వైట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, రైట్, మీట్ అస్ ఎట్ ది హోటల్ ఫర్ డిన్నర్ కోసం మమ్మల్ని హోటల్ దగ్గర కలవండి అని. అది మీట్. చూడండి, వెర్బ్తో స్టార్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా వెర్బ్తోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట, రైట్. కాబట్టి ఇవి కూడా మనకి ఫుల్ స్టాప్స్తో వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఇవి ఎక్స్క్లమేటరీ మార్క్తో కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, టాక్ టు యువర్ ఫాదర్ అని చెప్పి వాడు ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతాడు ఒక్కొక్కసారి. కానీ మనం దాన్ని చూడకూడదు, ఇక్కడ వెర్బ్ చూసుకోండి. అంటే ఎందుకు పెడతాడంటే అర్జెన్సీ అనమాట, మైండ్లో ఆ ఫీలింగ్ లాగా వస్తుంది అనమాట. అంటే నువ్వు తప్పనిసరిగా మాట్లాడాలి అనేటువంటి ఆ ఫీలింగ్తో మాట్లాడుతూ ఉంటాడు. టాక్ టు యువర్ ఫాదర్, అలాంటప్పుడు ఎక్స్క్లమేటరీ పెడతాడు, ఫీలింగ్స్ కాబట్టి. కానీ మనం ఏం చూసుకోవాలి, ఈ వెర్బ్ చూసుకోవాలి. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది వచ్చింది కదా అని చెప్పి ఎక్స్క్లమేటరీ అని పెట్టకూడదు. వెర్బ్ చూసుకొని దాన్ని ఏమంటాం మనం, దాన్ని ఏమని చెప్పి రాద్దాం, దిస్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్, కాబట్టి ఇది ఒక్కటే చూడమాకండి, ఇది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. కాబట్టి కమాండ్స్ కానీ, రిక్వెస్ట్లు కానీ, ఆఫర్స్ కానీ, ఇన్విటేషన్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని ఏమంటాం మనం, ఇంపరేటివ్ అని చెప్పి అంటాము. మూడోది ఇంటరాగేటివ్. ఇవి మనకి క్వశ్చన్ ఫామ్స్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి, చాలా ఈజీ. మీకు క్వశ్చన్ మార్క్ చివర, ఆ వర్డ్ చివర మీకు క్వశ్చన్ మార్క్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి క్వశ్చన్ మార్క్స్ మీకు ఎట్లా స్టార్ట్ అవుతాయి, ఈ వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. వాట్, వేర్, వెన్, హౌ ఇలాంటి స్టార్ట్ అవుతాయి. ఒక్కోసారి హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, ఆర్, విల్, కెన్ ఇలా కూడా వచ్చి మనకి చివర క్వశ్చన్ మార్క్స్ వస్తూ ఉంటాయి. దీన్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని చెప్పంటాం. వాట్ ఆర్ యూ డూయింగ్, ఇంటరాగేటివ్. వేర్ ఆర్ యూ గోయింగ్, వెన్ విల్ యూ కమ్, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ ఫాదర్, ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్, విల్ యూ కమ్ టుమారో, కెన్ యూ టైప్ లెటర్స్. ఇవన్నీ కూడా మనకి ఇంటరాగేటివ్, రైట్. వాట్ ఆర్ యూ డూయింగ్, క్వశ్చన్ మార్క్, వాట్ ఆర్ యూ డూయింగ్. ఇవన్నీ కూడా మనకి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి మనం చెప్తాం, రైట్. విల్ యూ కమ్ టుమారో,
యూ కమ్ టుమారో. ఈ విధంగా మీరు ఇవి అర్థం చేసుకుంటా మనం ఉండాలి, అర్థం చేసుకుంటా మనకి ఉండాలి అని చెప్పి ఉంటాయి. రైట్, ఇది ఇంటరాగేటివ్, ఇది ఇంటరాగేటివ్. నాలుగోది ఏంటి, నాలుగో సెంటెన్స్ ఏంటి మనకి, రైట్, ఎక్స్క్లమేటరీ, ఎక్స్క్లమేటరీ, ఎక్స్క్లమేటరీ. రైట్, ఇవి ఏంటంటే ఫీలింగ్స్ ఉంటాయి లోపల, ఫీలింగ్స్ ఆఫ్ మైండ్. ఫీలింగ్స్ అంటే మన మైండ్లో జరిగేటువంటి పనులు ఇవన్నీ కూడా ఫీలింగ్స్ ఆర్ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్, ఎక్సైట్మెంట్ అంటే సంతోషాన్ని మీరు అదుపు చేసుకోలేరు అనమాట. సంతోషాన్ని మీరు అదుపు చేసుకోలేరు. సడన్గా మీ మైండ్లోంచి వచ్చే మాటలు, రైట్, ఆశ్చర్యపోతూ ఉంటారు మీరు. చూడండి, హౌ బ్యూటిఫుల్, హౌ బ్యూటిఫుల్ ద గిఫ్ట్ ఈజ్, హౌ బ్యూటిఫుల్ ద గిఫ్ట్ ఈజ్. ఆ గిఫ్ట్ ఎంత బాగుంది, ఆ గిఫ్ట్ ఎంత అందంగా ఉంది అని చెప్పి అంటున్నారు. అది మీరు ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నారు, లేకపోతే మైండ్లోంచి మీకు వచ్చేటువంటి ఫీలింగ్స్ అనమాట. రైట్, రైట్, ఇట్లా. రైట్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రజెంట్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రజెంట్. ఈ ప్రజెంట్ ఎంత బాగుంది, ఈ ప్రజెంట్ ఎంత బాగుంది. ఆశ్చర్యపోతూ ఉంటారు, ఫీలింగ్ వచ్చేస్తుంది మీ మైండ్ నుంచి, తక్కువ వస్తుంది. మీరు ఈ చెప్పడానికి ప్లానింగ్ ఏం చేయరు, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఈ వర్డ్స్ అన్ని మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. రైట్, కాబట్టి ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఏమంటాం, ఎక్స్క్లమేటరీ అని చెప్పి అంటాం. ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్క్లమేటరీ అని చెప్పి అంటాం. రైట్, హౌ ఫూలిష్ ఐ యామ్, హౌ ఫూలిష్ ఐ యామ్. నేను ఎంత ఫూలిష్, నేను ఎంత మూర్ఖుణ్ణి అని. రైట్, వాట్ ఏ లవ్లీ గార్డెన్, వాట్ ఏ లవ్లీ గార్డెన్, వాట్ ఏ లవ్లీ గార్డెన్. ఎంత అందమైనటువంటి తోట ఇది. ఈ విధంగా మనం 4 రకాలుగా దీన్ని వాడుతూ ఉంటాము. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎక్స్క్లమేటరీ మార్క్స్ వస్తాయి చివర. ఇవన్నీ మనకి ఎక్స్క్లమేటరీ మార్క్స్ మనం ఇది వాడుతూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఇంగ్లీష్లో 4 రకాలుగా వాడతాం. ఫస్ట్ ఏమో డిక్లరేటివ్ సెంటెన్స్, మామూలుగా ఒక విషయం గురించి చెప్తూ ఉంటుంది. ఇంపరేటివ్, ఆర్డర్సు, కమాండ్సు, ఇన్విటేషను. ఇవి కూడా జనరల్గా ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎక్స్క్లమేటరీ కనబడుతూ ఉంటుంది, కానీ మీరు జాగ్రత్తగా ఫస్ట్ వెర్బ్ చూసుకోవాలి. వెర్బ్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి, దాన్ని ఏమంటాం మనం, ఇంపరేటివ్ అంటాం. ఇంటరాగేటివ్ చివర క్వశ్చన్ మార్క్ ఉంటుంది, దానికి మీకు ఇబ్బంది ఏమీ లేదు. 4వది వచ్చేసి ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ సింబల్ కనబడుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఏ లవ్లీ గార్డెన్. వాట్ అనేది మనకి ఇందాక ఇంటరాగేటివ్లో వచ్చింది క్వశ్చన్, కానీ దానికి చివర క్వశ్చన్ మార్క్ ఉంటుంది దానికి. కానీ ఇక్కడ చూడండి, వాట్ ఏ లవ్లీ గార్డెన్, ఎంత అందమైంది అని వస్తుంది, కానీ క్వశ్చన్ కాదు ఇది, క్వశ్చన్ కాదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు సెంటెన్స్ అర్థం చేసుకుంటే మీకు తెలిసిపోతూ ఉంటాయి సెంటెన్సెస్లో. కాబట్టి సెంటెన్సు మీరు ఇచ్చిన సెంటెన్స్ 2-3 సార్లు చదువుకోండి. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు ఈ పని చేయాలి. ఏదో వెళ్ళాము రాసాము అని కాదు, సెంటెన్స్ జాగ్రత్తగా చదివితే మీకు ఇది అర్థమైపోతా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మీకు చాలా చాలా వస్తూ ఉంటాయి. గుడ్ డే టు యూ ఆల్.